హాయ్ హలో హౌ ఆర్ యూ ముసలి ఏంటి పీపీ ఆ, నేను మీకు సర్వీస్ చేస్తున్నాను మీకోసం కష్టపడుతున్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను అందుకే మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని సోషల్ మీడియాలో నెంబర్ పెట్టింది. అవునా? వంద వేయండి 100 వేయండి అంటుంది. నా దగ్గర నాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోస్ చేయడానికి నాకు 2 గంటలు టైం పడుతుంది. మరి దాని తగ్గ వేతనం నాకు రావాలి కదా. మరి యూట్యూబ్లో మనీ రావట్లేదు కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను మీకు సర్వీస్ చేస్తున్నాను కదా అంటుంది. ఏం సర్వీస్ చేస్తుంది? ఎవరికి సర్వీస్ చేస్తుంది? ఎందుకు ఇవ్వాలి నాకు డబ్బులు? అందుకే అందరూ ఒక్క ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇలాంటి వేస్ట్ గాళ్ళకి మనీ ఇవ్వటం కన్నా ఇలాంటి వేస్ట్ గాళ్ళకి మనీ ఇవ్వటం కన్నా మన కోసం మనం హ్యాపీగా ఉండటం కోసం ఎక్కడ ఆర్మీ బోర్డర్లు కష్టపడుతున్నారు. తిండి తిప్పలు లేక గాలి గాలి ఓపెన్ ఏరియాలో ఉంటా మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇద్దాం మనీ. అలాంటి వాళ్ళ కోసం ఇద్దాం. మన దగ్గర ఎంత ఉంటే అంత ఇద్దాం. 100 ఉంటే 100, 50 ఉంటే 50, ఎంత ఉంటే అంత ఇద్దాం. అంతే. ఇలాంటి వేస్ట్ పనికి దాన్ని వాళ్ళకి ఇవ్వడం కన్నా, ఇలాంటి వేస్ట్ పనికి మళ్ళీ దానికి ఇవ్వడం కన్నా, ఆ, ఇలాంటి వల్గర్టీ మాట్లాడి వాళ్ళకి ఇవ్వడం కన్నా, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి ప్రతి ఒక్కరిని నిందలేసే అలాంటి వాళ్ళకి ఇవ్వడం కన్నా మన కోసం కష్టపడే వాళ్ళకి ఇద్దాం. మన కోసం కష్టపడే వాళ్ళకి ఇద్దాం. అదేంటో చూద్దాం. నాకు ఒకరు కామెంట్ పెట్టారు. మీరు మీరు ఈ విషయం మీద చేయండి. ఈ విషయం మీద వీడియో చేయండి. నేషనల్ ఫండ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్ అకౌంట్ దాని గురించి చేయమన్నారు. నేషనల్ డిఫెన్స్ ఫండ్ దాని గురించి వీడియో చేయండి. దాని గురించి చెప్పండి. అలాంటి వేస్ట్ వాళ్ళకి ఇవ్వడం కన్నా దీనికి మనీ ఇవ్వండి అని దీని విషయం మీద వీడియో చేయమని ఒకరికి కామెంట్ పెట్టారు. వాళ్ళ పేరు అంజనీ పుత్ర సమేదో. ఇదేంటో తెలుసుకుందాం. ఇదేంటి, ఇది ఎలా అని దీని గురించి తెలుసుకుందాం కదా. మనం హ్యాపీగా ఉండటం కోసం మన సైనికులు, మన భారత వీర సైనికులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. మన కోసం పోరాడుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి కటికి చీకట్లో మండుటెండల్లో చలి ఉంటుంది, భయంకరమైన చలి ఉంటుంది. అంత చలిలో శత్రువులను అడ్డుకుంటా వాళ్ళ ఎత్తుగలను తిప్పికొడతా మన కోసం నిద్ర లేకుండా తిండి తిప్పలు ఏమీ లేకుండా మన కోసం పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం డబ్బులు ఇద్దాం. దానికోసం ఆన్లైన్లో భారత సైన్యానికి విరాళం ఇవ్వచ్చు. భారత్ ఆర్మీకి మనం డబ్బులు ఇవ్వచ్చు. అదేంటో ఎలాగో తెలుసుకుందాం. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఎన్డిఎఫ్ ఇది భారత సైన్యాని కోసం స్వచ్ఛందంగా విరాళం సేకరించే నిధి. దీన్ని 1962లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నిధులన్నీ ఈ డబ్బులన్నీ మన భారత్ ఆర్మీకి వాళ్ళ కుటుంబాలకి వెళతాయి. అంటే చూడు, కొంతమంది ప్రాణాలు పోతాయి. వాళ్ళకి వెనక ఆస్తిపాస్తులు ఏమి ఉండవు. వాళ్ళ కుటుంబానికి మన ఆర్మీ బాగా లేని వాళ్ళు ఉంటారు. అంటే ఉంటాయి కదా. కుటుంబ పోషణకు కానీ, వైద్యానికి కానీ, చదువులకు కానీ బాగా ఇదిగా ఉంటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళందరికీ కేవలం ఆర్మీకి సంబంధించిన వాళ్ళకే ఈ డబ్బులు వెళ్తాయి. ఈ ఈ డబ్బులకి ప్రధానంగా ఈ డబ్బులకి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి వీళ్ళు సభ్యులుగా ఉంటారు. మెయిన్ ఆర్థిక శాఖ మంత్రి ట్రెజరర్గా, అంటే వీళ్ళు ఎలా 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 యూజ్ చేయాలా, ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలనేదిగా ఒక ట్రెజరర్గా పనిచేస్తారు. ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. దీనికి దీనికి సంబంధించిన నిధులన్నీ ఎక్కడుంటాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవ్ అయి ఉంటాయి. ఎవరైతే ఈ ఎన్డిఎఫ్కి విరాళాలు ఇస్తారో వాళ్ళకి సెక్షన్ 8G కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందట. ఈ ఎన్డిఎఫ్ అకౌంట్ పేరు ఏంటి? ఎన్డిఎఫ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్. అకౌంట్ నెంబర్ వచ్చి 110842399799.
కదా! నేను ఈ అకౌంట్ ఈ నేమ్ ఇవన్నీ నేను ఒక వీడియోలో పెడతాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. చూడండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీడియోలో కూడా ఇస్తాను. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అకౌంట్ నేమ్, ఐఎఫ్‌సి కోడ్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక వీడియోలో ఇవంతా అసలు ఇదేంటి? ఇది ఎలా ఉంటుందని మొత్తం వీడియోలో ఇస్తాను. ఇది క్లియర్‌గా చూడండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా వీడియోలో ఇది చూడండి. అసలు మనం మనీ ఇస్తే ఎక్కడికెళ్తుంది? ఎలా ఎవరికెళ్తుంది? ఏంటి? మన దగ్గర ఎంత మనీ అయినా ఇయచ్చు. మనం లక్షలు, లక్షలు, వేల వేలు ఏయనవసరం లేదు. వందల్లో కూడా వేయొచ్చు. ధర్మ ప్రా ఈ ఆర్మీ ప్రాణాలు పణంగా పెట్టి దేశ సరిహద్దును కాపాడుతూ ఉగ్రవాదాన్ని పోగొట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మన మన సీఎం రేవంత్ రెడ్డి తమ మద్దతుగా ఒక నెల సాలరీని ఇస్తానని ప్రకటించారు. అలాగే మిగతా వాళ్ళని కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ మీ వాళ్ళు కూడా ఇవ్వమని అందరినీ ప్రోత్సహించారు. అందుకే ఈ పవిత్ర లక్ష్యంతో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి గారు అందరినీ ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమకున్నంతలో హెల్ప్ చేయాలనేది ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. అందుకే మనకున్నంతలో మనకి ఎంత ఇవ్వగలుగుతామో అంతే. ఎంతైనా గానీ వేలల్లో లక్షల్లో కాదు. రేవంత్ రెడ్డి అలాంటోళ్ళు ఏంటంటే తన ఒక నెల జీతాన్ని, ఒక నెల వేతనాన్ని మొత్తం విరాళంగా ఇచ్చారు. అలాగే తమ పార్టీ నాయకుల్ని ప్రతి ఒక్కళ్ళని మన తెలంగాణ పౌరుల్ని, ఏపీ పౌరుల్ని ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. అందుకే మనకు చేతనైన దాంట్లో మనకున్నంతలో ఎంతో కొంత అంటే ఒకేసారి వన్ టైం కాదు. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసిన మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేగాని ఇలాంటి వేస్ట్ గాళ్ళకి, ఇలాంటి వేస్ట్ పనికిమాలిన రూ. 100 ఇవ్వాలంట. సర్వీస్ చేస్తుందంటే ఏం సర్వీస్ చేస్తుంది? ఎవరికి సర్వీస్ చేస్తుంది? నేను ఎంటర్‌టైన్ చేస్తున్నాను, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను, నాకు చాలా ఆస్తులున్నాయి. అయినా సరే నేను కష్టపడేదానికి నాకు డబ్బులు కావాలి కదా! అందుకే మీరందరూ డబ్బులు నాకు ఇవ్వండి అని సోషల్ మీడియాలో ఒక ఫోన్ నెంబర్ పడేసింది. ఒక ఫోన్‌పే పడేసి దానికి డబ్బులేసేయమంటుంది. దీనికి డబ్బులేయాలా? ఏం ఉద్ధరిస్తుందనేది దీనికి ఏం ఉద్ధరిస్తుంది డబ్బులేయమంటుంది? బెదిరిస్తుంది అందరిని మళ్ళీ. బెదిరిస్తుంది. అవును నాకేస్తారు. నా 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 బిడ్డలు నాకేస్తారు. అది ఏస్తారు, ఇది ఏస్తారు. ఏమ్మా బిడ్డలు ఆమెకేస్తారా? అలాంటి ఆమెకి ఎందుకేస్తారు మీరు? ఆమెకి మిమ్మల్ని ఏమి ఎంటర్‌టైన్ చేస్తుందని ఆమెకి డబ్బులేస్తారు. ఆమె మీకు ఏం చేస్తుంది డబ్బులేస్తారు? మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుందా? మీకు సర్వీస్ చేస్తుందా? ఏం సర్వీస్ చేస్తుంది మీకు? ఆ! మీకేం సర్వీస్ చేస్తుంది? మీకు కాపలా కాస్తుందా? మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మీకు కాపలా మీ ఇంటికి కాపలా కాస్తుందా? మీ పిల్లలకి కాపలా కాస్తుందా? మీ మొగుడికి కాపలా కాస్తుందా? దేనికి మీకు ఏం సర్వీస్ చేస్తుందా ఆమె? ఆమెకు డబ్బులేస్తున్నారంట. కొంతమంది చాలా ఎక్కువేస్తున్నారు. 100 కొంతమంది చాలా ఎక్కువేస్తారు. ఎందుకేస్తున్నారమ్మా అంత డబ్బులు? ఎందుకేస్తున్నారు? మీ దగ్గర అంత డబ్బులుంటే హెల్ప్ చేయండి. మన కోసం కష్టపడుతున్నారు బార్డర్‌లో. తిండి, తిప్పలు అన్నీ మానేసి ఫ్యామిలీలు వదిలేసి అన్నీ వదిలేసుకున్నారు. కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రాణం ఉంటదా ఉండదో కూడా తెలీదు. పాపం కొంతమంది చనిపోయి వాళ్ళ పార్థివ దేహాలు వెనకొస్తున్నాయి. వాళ్ళు మన కోసం కష్టపడ్డారు. అలాంటి వాళ్ళ కోసం మనం హెల్ప్ చేద్దాం. అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాం. ఎందుకు ఇలాంటోళ్ళు? ఇలాంటోళ్ళకి మనం ఏం చేయాలి? ఇలాంటోళ్ళకి మనం హెల్ప్ చేయాలా? ఈమె సర్వీస్ చేస్తుందా? ఈమె సర్వీస్ చేస్తుందట. ఆర్మీ సర్వీస్ చేస్తుందా? బార్డర్‌లోకెళ్ళి సర్వీస్ చేస్తుందా? ఇప్పుడు బార్డర్‌లోకెళ్ళి అక్కడ ఆర్మీ వాళ్ళకి వండి పెడుతుందా? వాళ్ళ బట్టలు ఉతికి పెడుతుందా? పోనీ అలా చేయమను. అలాంటి సర్వీస్ చేయమను పోనీ. బార్డర్‌లోకెళ్ళి వాళ్ళకి వండి పెట్టమను. వాళ్ళ బట్టలు ఉతికి పెట్టమను. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచినీళ్ళు అవి అందించమను. అలాంటి సర్వీస్ చేయమను. సర్వీస్ అంటే అది. సర్వీస్ అంటే అది. అంతేగాని సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడుతుంటే ఆ సర్వీస్ చేయడం కాదు. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడడం అది. ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అది సర్వీస్ కాదు. సర్వీస్ కాదు. డబ్బు కోసం ఆరాటపడుతుంది అది. డబ్బు కోసం ఆరాటపడుతుంది. అలాంటోళ్ళ కోసం మీరు డబ్బులు చేసి ఇస్తున్నారు మీరు. మీరు 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 మీరేమో రిపోర్ట్‌లు కొడతారు. ఇలాంటోళ్ళు అలాంటోళ్ళ కోసం మీరు అందరి వీడియోస్ మీరు రిపోర్ట్స్ కొడతారు. మీరు.
రిపోర్ట్స్ కొట్టేసేయాలి, వీడియోస్ లేపేసేయాలి అని మీరంటారు. అదొక పెద్ద వరస్ట్, అంతకు మించి వరస్ట్ మీరందరూ. అదొక పెద్ద వరస్ట్, అంతకు మించి వరస్ట్ మీరందరూ. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని, మీ దగ్గర అంతగా డబ్బులుంటే ఇలాంటోళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటోళ్ళకి మనీ ఇయ్యండి. ఒక సాటిస్ఫాక్షన్ అని ఉంటది. మనం సంపాదించిన డబ్బు ఒక ఆర్మీకి మనం ఎంతో కొంత ఇవ్వగలమని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అవునా? మనిషి అన్నాక ఏదో సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంతేగాని అడ్డమైన వాటికి, అడ్డమైన చెత్తకి డబ్బులు ఏస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఎందుకవుతది? నా బిడ్డలు నాకు డబ్బులేస్తారు. నీకేం నొప్పేంటంట? నీకు బాధేంటంట? అంటుంది. అక్కడ కూర్చొని అడ్డమైన వాగుడు వాగుతుంది. అడ్డమైన చెత్త వాగుడుంతా వాగుతుంది. వల్గారిటీ లాంగ్వేజ్ మొత్తం యూజ్ చేస్తుంది. హ్మ్. దానికి మీరు డబ్బులేస్తున్నారు. మీకు ఆ వల్గారిటీ లాంగ్వేజ్ కావాలా? మీకు అదంతా వినసొంపుగా హ్యాపీగా ఉందా? ఆ! కష్టపడుతుందా? 4 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. అమ్మ కష్టపడుతుంది. ఏం కష్టపడుతుంది? దేనికోసం కష్టపడుతుంది? ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని మాట్లాడడం కష్టమా? ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని మాట్లాడతాను. నాకది కష్టం కాదే. అరగంట పని అంతే. అది నాకు కష్టం కాదే. నా పని నేను చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. అది నాకు కష్టం కాదే. ఒక ఫోన్ పట్టుకొని మాట్లాడడం కష్టమా? 4 సంవత్సరాల నుంచి అమ్మ కష్టపడుతుంది. ఇప్పుడు ఫలితం దక్కింది అంటున్నారు. ఏం కష్టపడింది? ఎక్కడ కష్టపడింది? ఇంట్లో తినేసి కూర్చొని ఏసేసి కూర్చొని ఫోన్ పట్టుకొని మాట్లాడడం కష్టమా? కష్టమా? ఫోన్ పట్టు కూర్చుని ఒక చైర్‌లో కాలు మీద కాలేసి కూర్చొని ఫోన్ పట్టు కూర్చొని మాట్లాడడం కష్టమా? అది కష్టం కాదు. ఇప్పుడు నేను అలాగే మాట్లాడుతున్నాను. అంత కష్టంగా లేదది. మాటలే. నోటి మాటలే. కానీ వాళ్ళు అలా కాదే. మన కోసం కష్టపడి భారత్ ఆర్మీ వాళ్ళంతా అలా కాదే. వాళ్ళు భారత్ సైనికులు. వాళ్ళు అలా కాదే. తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఒక ఫ్యామిలీ ఉండదు, పిల్ల ఉండదు, అమ్మ ఎవరు ఉండరు. అక్కడ ప్రతి వాళ్ళతో శత్రువులతో పోరాడతారు. ఏంటి వాళ్ళతో యుద్ధం చేస్తుంటే తిండి తింటారు. ఆ టైంకి అక్కడ ఏ తిండి ఉంటే అదే తింటారు. ఏ నీళ్ళు ఉంటే అయ్యే తాగుతారు. మనకు మాత్రం మినరల్ వాటర్ కావాలి, వెజ్‌లు కావాలి, నాన్ వెజ్‌లు అన్నీ కావాలి మనకి. అవి లేకపోతే మనకి ముద్ద దిగదు, మింగుడు పడదు. వాళ్ళు అలా కాదు. ఏదుంటే అది. ఏదుంటే చివరికి బ్రెడ్ ముక్కలు, ఆ ముక్కలు, ఈ ముక్కలు అయ్యే తిని బతుకుతారు. మన కోసం కష్టపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ మాత్రం మనం మాత్రం కాలు మీద కాలేసుకొని కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. జనాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి దానికి డబ్బులు ఇవ్వకుండా, ఇలాంటి వేస్ట్ దానికి డబ్బులు ఇవ్వకుండా, మీరు సంపాదించే డబ్బులు ఇలాంటి వేస్ట్ గాలికి వెళ్ళకూడదు. ఇలాంటి పనికిమాలిన దానికి వెళ్ళకూడదు. మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి. నేను డబ్బులు లేకపోయినా ఇమ్మని అనట్లేదు. మీ దగ్గర డబ్బులుంటే మీ దగ్గర ఎవరికైనా దానం చేయాలని మీకు ఆ ఫీలింగ్ ఇస్తే ఇలాంటి అడ్డమైన వాటికి వాళ్ళకి దానం చేయకుండా పనికొచ్చే వాళ్ళకి, మన కోసం కష్టపడే వాళ్ళకి ఇద్దాం. ఒక్కసారి ఇవ్వటం కాదు. మన దగ్గర ఎప్పుడు ఎంతో కొంత అలా ప్రతి ఒక్కళ్ళు ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే అవి ఒకళ్ళు అవి అంటారు కదా, ఒక 100 ఇవ్వండి. అలా కొన్ని లక్షల మంది ఇస్తే ఎంత డబ్బు అవుతుంది? మనిషికి ఒక 100 చొప్పున కొన్ని లక్షల మంది ఇస్తే ఎంత డబ్బు అవుతుంది? అదే ఇలా ఈ విషయం మీకు తెలిసింది కదా! అలా అలా ఇంకొకళ్ళు చెప్పండి. అట్లా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీ ఫ్రెండ్‌కి చెప్పండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పండి. అలా అంతమంది డబ్బులు ఇస్తా ఉంటే అవి చాలా పోగవుతాయి కదా! అది మన కోసం కష్టపడే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా! నాకైతే ఈ ఐడియా రాలేదు. ఒక ఒక సబ్‌స్క్రైబర్ నాకు ఈ కామెంట్ పెట్టారు. ఇలా చేయండి. మన కోసం కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పండి. నాకు ఒక ఐడియా ఇచ్చారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అయ్యో! నాకెందుకు ఈ ఐడియా రాలేదే అనిపించింది. నిజంగానే నా 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 నాకొచ్చిన నాకు నాకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా డబ్బులు ఎంతో కొంత నేను ఏంటి లక్షల్లో, వేలు కూడా ఇమ్మనను. మీ దగ్గర ఎంతుంటే అంత. ఒక 50 ఉంటే 50 ఇవ్వండి. 100 ఉంటే 100 ఇవ్వండి. 500, 1000 మీకు ఎంతుంటే అంత ఇవ్వండి. మనం బయటికెళ్తే ఎన్నో ఖర్చు పెడుతున్నాం. ఒక్కసారి హోటల్‌కెళ్తే ఎంత ఖర్చవుతుంది? అలా ఒకసారి హోటల్‌కెళ్ళాం అనుకుందాం. ఇద్దాం. సంవత్సరానికి ఒక 4, 5 సార్లు ఇద్దాం. ఒక హోటల్‌కెళ్తే ఈజీగా అవ్వట్లేదా? 7, 800 ఇంత అవుతాయి. అలా ఒకసారి హోటల్‌కెళ్ళాం అనుకుందాం. డబ్బులిద్దాం. అలా సంవత్సరానికి 3 సార్లు, 4 సార్లు ఇచ్చినా చాలు. ఎంత హ్యాపీగా, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటది. అవునా? ఆలోచించండి. నేను ఈ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.
వీడియోలో కూడా దీని గురించి మొత్తం వీడియోస్‌లో పెడతాను. చూడండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా నా వాయిస్ బాగోదు అంటారు అందరూ. నేను దానికి పెద్ద బాధపడను. ఎందుకంటే నాకు అది దేవుడిచ్చిన వాయిస్. నేను అలాగే మాట్లాడతా. అంతకుమించి నేను మాట్లాడలేను. నాకు అది దేవుడిచ్చిన వాయిస్. నాకు దేవుడు ఏది ఇస్తే అదే తీసుకుంటాను. నా వాయిస్ మీకు అర్థం కాదు అంటారు కాబట్టి వీడియోస్‌లో నేను క్లిప్స్ పెడతాను చూడండి. డిస్క్రిప్షన్‌లో ఈ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను చూడండి. దయచేసి చేయండి. మనీ ఇవ్వండి. మనీ దాంట్లో అకౌంట్‌లో వెయ్యండి. మన కోసం కష్టపడే వాళ్ళకి యూజ్ అవుతుంది. అవునా? మన కోసం కష్టపడే వాళ్ళకి యూజ్ అవుతుంది. దయచేసి ఈ విషయం ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. గుర్తుంచుకోండి. నేషనల్ డిఫెన్స్ ఫండ్. ఈ దీంట్లో అకౌంట్ నేమే ఇది. నేను అకౌంట్ నెంబర్, బ్యాంక్ కోడ్ ఇవన్నీ ఇస్తాను. ఇవన్నీ అందరికీ ఫార్వర్డ్ చేయండి. గుర్తుంచుకోండి. అంతేగాని ఇలాంటి వేస్ట్ వాళ్ళకి ఇలాంటి బెదిరిస్తుంది. జీమెయిల్ మెసేజ్ పెడుతుంది, బెదిరిస్తుంది. నీ అంతు తెలుస్తా, నీ సంగతి తెలుస్తా, నువ్వు ఎలా వీడియోస్ పెడతావు నేను చూస్తాను, ఎన్నాళ్ళు ఉంటావో నేనే చూస్తాను అది బెదిరిస్తుంది. ఎందుకు బెదిరిస్తుంది? ఏమ్మా ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? ముసలి పెంటి ఎందుకు బెదిరిస్తున్నావు? అంటే నువ్వేం చేసినా వీడియోస్ ఉరుకోవాలా? నీ దండిపాలెం బ్యాచ్ వీడియోస్ ఉరుకుంటారేమో. నీ దండిపాలెం బ్యాచ్ నీ మాటలు నచ్చి వీడియోస్ ఉరుకుంటారేమో. మేము ఎందుకు ఉరుకుంటాం? నా సొంత అంటే సర్వీస్ చేస్తుందంట ఏమో. సర్వీస్ చేస్తుందంట. సర్వీస్ చేస్తున్న డబ్బులు ఇస్తున్నారంట. ఇప్పుడు డబ్బులు రావట్లేదు కాబట్టి నా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి. నాకు చాలా ఆస్తులు ఉన్నాయి. కాకపోతే నేను 2 గంటలు వీడియో చేయడం 2 గంటలు కష్టపడుతున్నా కదా! మరి దానికి డబ్బులు రావాలి కదా! మరి డబ్బులు అందుకే ఇమ్మంటున్నా అంటుంది. చూడట్లా అంటే ఏసీ రూమ్‌లో కూర్చొని ఏసీ ఏసుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఫోన్ ఏదో ఒక వీడియో మాట్లాడి పెట్టేస్తది. దానికంటే నీకు డబ్బులు ఇవ్వాలంట. అది సర్వీస్ అంట. నువ్వు ఆ వీడియో ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడే జీ వర్డ్స్, ఎల్ వర్డ్స్, చెత్త వర్డ్స్ అవి సర్వీస్. అవి నేర్చుకోవాలి జనాలు. జనాలు అవి చూసి అవి నేర్చుకోవాలా? అవి నేర్చుకోవాలా? నీకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు. నీకంటూ నీకు క్యారెక్టర్ ఉండదు, పాడు ఉండదు. అలాంటి నీలాంటిది వేరే వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడతావు. ముందు నీ చూసుకో. నీకు పైన కింద నువ్వు చూసుకో. అప్పుడు వేరే గురించి నువ్వు మాట్లాడదు కానీ బెదిరిస్తున్నావు, అందరిని బెదిరిస్తున్నావు. రిపోర్ట్స్ కొట్టండి, వాళ్ళ ఛానల్ లేచిపోవాలి, మొత్తం రిపోర్ట్స్ కొట్టాలి. ఒక 50 మంది రిపోర్ట్స్ కొట్టే చాలు వీడియోస్ లేచిపోతాయి. ఇదా నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేది నీ నీ సబ్స్క్రైబర్స్కి, నీ బిడ్డలకి చెప్పేది ఇదేనా? రిపోర్ట్స్ కొట్టండి, దెబ్బకు లేచిపోవాలి అని ఇదేనా నువ్వు చెప్పేది? మరి నువ్వు అంటావు ఆ పీపీ కొంతమంది స్ట్రైక్స్ చేసింది. పాపం వాళ్ళు అల్లాడిపోయారు. ఆ స్ట్రైక్ ఎంత గోల పెట్టినా తీయలేదు. అలాంటి మాటలా నువ్వు చెప్పేది? మరి నువ్వు చేస్తుంది ఏంటంట? నీ బిడ్డలు అనుకుని చెప్పేవాళ్ళు ఇలా చేస్తుంది ఏంటంట? సొల్లు మాటలు వాగుడు వాక్కండి. ముందు నువ్వు తిన్నగా ఉంటే నీకు చేత కాదు కానీ అప్పుడు వేరే గురించి నువ్వు మాట్లాడతావా? ముందు నీ పైన కింద వెనక ముందు మొత్తం చూసుకో. ముందు నీ క్యారెక్టర్ చూసుకో. నీ క్యారెక్టర్ ఏంటో, నీ మొగుడు ఏంటో అది చూసుకో. మొగుడంటావు, అది ఎన్నో మొగుడో తెలియదు, ఎన్నోడో తెలియదు. ముందు అదేంటి చూసుకో. అప్పుడు వేరే వాళ్ళకి ఎన్నో మొగుడు, వేరే వాళ్ళకి ఎంతమంది మొగుడు ఉన్నారో దాని గురించి మాట్లాడదు కానీ ముందు నీకు ఏ మొగుడు, ఎన్నో మొగుడు, ఆ మొగుడు ఏంటో అది చూసుకో. అంతేగాని వేరే గురించి మాట్లాడడానికి నీకు సరిపో. అది నీకు హక్కు లేదు. నాకు మాట్లాడే హక్కు ఉంది. ఆ గురించి మాట్లాడే హక్కు నాకుంది. నేను మాట్లాడే ఇది నాకుంది. నీ ఒక్కదానికి ఏముంటుంది మాట్లాడే హక్కు? ఎవరికి ఉండదా? మాట్లాడతాను, నా హక్కు ఉంది, నేను కేసు పెడతాను, వాళ్ళ మీద కేసు పెడతాను, వీళ్ళ మీద కేసు పెడతాను, క్రిమినల్ కేసు పెడతాను. కోర్టు నా ఇంట్లోనే ఉంది, పొలిటీషియన్ నా ఇంట్లోనే ఉంది. నేను చెప్పింది ఏదో నేను చేసిన శాసనం అన్నట్టుగా మాట్లాడతావు. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడతావు. నేను అసలు మనిషి కింద ఎలా పుట్టావు నాకు అర్థం కాదు. అసలు నేను చూసి ఏం నేర్చుకోవాలట? అసలు నీ వీడియో చూసి ఏం నేర్చుకోవాలట? అసలు ఒకటే నీ యూజ్ ఉంటుందా? పోరాడుతుందంట. ఏం పోరాడుతుందో ముందు నీ గురించి చూసుకో. మా తర్వాత పోరాడు కానీ నీ గురించి నువ్వు చూసుకో. తర్వాత పోరాడు కానీ పోరాడుతుంది. ఎందుకు పోరాడుతుంది? డబ్బు కోసం పోరాడుతుంది. అయ్యో వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు పట్టకట్టేస్తున్నారు, వీళ్ళు ఇప్పుడు ఇదే ఏడుపు, ఇదే రంది.
నువ్వు ఇది ఏడుపు, నీ బ్యాచ్ ఇది ఏడుపు. అమ్మ, అమ్మ, అమ్మ అంటారు. నీకు నిన్నమ్మ అంటే నాకు అర్థం కాదు. నీలాంటిదని అమ్మ అంటే అమ్మ, అమ్మ అనే పదానికి వాల్యూ లేకుండా తీసుకురేస్తాను ఈ దండిపైన బ్యాచ్. అమ్మ అనే పదానికి వాల్యూ లేకుండా తీసుకురేస్తాను ఈ దండిపైన బ్యాచ్. ఇంకొకసారి అమ్మ అనే పదం, పద్యం అనే పదం నీకు నీకు సూట్ అవ్వదు. అలాంటి మాటలు వాడొద్దు. నువ్వు వాడొద్దు. నీ దండిపైన బ్యాచ్ వాడొద్దు.